నమస్తే అండి. మరి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 3000 పైచీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. మరి ఈ నియోజకవర్గ వాసిగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఉత్తుత్తి హామీలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. నారా లోకేష్ గారు ఎన్నికల ముందు పాదయాత్రలో ఏమైతే ఉన్నాయో ఆయా పేద వర్గాల్లో కొండ ప్రాంతంలోనూ రెవెన్యూ ఫోరం బాకులోనూ ఇరిగేషన్ స్థలాలు ఇంకా మిగతా వగైరా ఆ ప్రాంతాల్లో ఇల్లు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవటం జరిగింది. మేము అధికారంలోకి వస్తే పట్టాలు ఇస్తాము దశల వారీగా అని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా మొదటి విడతగా మరి ఈ యొక్క 9 నెలల పరిపాలనా కాలంలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 3000 మందికి కొండ ప్రాంతంలో ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. 4వ తారీఖున మంగళగిరి డాన్ బస్కో ప్రాంతంలో స్కూల్ సమీపంలో. మరి ఇది పేద ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్త. ఇదివరకు ఇచ్చిన పట్టాలు వేరు, ఈ పట్టాలు వేరు. మీరే చూస్తారు, ప్రజలను అడిగి తెలుసుకుంటారు. ఇది చాలా ప్రయోజనకరంగాను ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఏదో ఇచ్చినటువంటి బీఫారాలు లాంటిది కాదు. ఆయన అందరికి కూడా ఉపయోగంగా ఉండాలి. ఇది హక్కు కల్పించడం. ఇన్నాళ్ళు మనం ఇల్లు వేసుకుంటున్నాం ఇళ్ళ పట్టాలు లేకుండా ప్రభుత్వ భూమిలో. దానికి ఈ రోజున పేద ప్రజల కళ సాకారం చేస్తున్న నారా లోకేష్ గారు పేదలకి కన్నుల పండగగా ఉంది ఇళ్ళ పట్టాలది కనుక అది చాలా మహత్తరమైన కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో. అంటే గతంలోనూ కూడా చాలామంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కానీ గెలవడం కానీ ఇదంతా చూసాం. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి. నారా లోకేష్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా దశల వారీగా మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి వాళ్ళు చెప్పిన మాటలే ఈయన చెప్పాడని అనుకున్నారా, లేదంటే ఖచ్చితంగా ఈయన చేస్తాడని నమ్మకంతో నేను గెలిపించారంట? లోకేష్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓటేశారు, ఆయన నమ్మారు. ఇదివరకు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఉత్తుత్తి మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారు, పోయారు, ఓట్లు వేయించుకుపోయారని. ఆయన మీద ఒక నమ్మకంతో. ఎందుకంటే 2019లో 5000 ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఉన్నటువంటి వారు చేయలేనటువంటి అన్ని సేవా కార్యక్రమాలు నారా లోకేష్ గారు సుమారు 30 రకాల సేవా కార్యక్రమాలు చేయటం వలన ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు. పట్టాలు ఇస్తారు తప్పనిసరిగా గెలిస్తే. ముందు మనం ఆయనకు ఓటేయాలని రాష్ట్రంలో మరి 91,000 చిల్లర 3వ స్థానంలో ఆయన గెలిపించారంటే ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఆయన నిరూపించుకుంటూ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో 3000 మందికి ఇళ్ల పట్టాలకి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మొదటి దశగా, 2వ దశగా ఇరిగేషన్ స్థలాల్లో ఉన్నవారికి 2వ దశగా, అది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన కాలాన్ని బట్టి వారు నిర్దేశిస్తారు. ఆ తర్వాత 3వ దశ రెవెన్యూ పోరంబాకు స్థలాలు ఇల్లు వేసుకున్న వాళ్ళకి ఈ 3 రకాలుగా 3 దఫాలుగా గ్రేడింగ్ చేశారు అధికారులు. దాన్ని తొలి భాగంగా కొండ ప్రాంతంలో ఇల్లు వేసుకున్నటువంటి పేదలకి ఆయన ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఆ విషయం మీద మేమందరం కూడా నారా లోకేష్ గారికి హర్షం ప్రకటిస్తూ పేద ప్రజల పక్షాన ఇటువంటి ఎమ్మెల్యేని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, మా సమస్యలు తీరుతున్నారు, ఎన్నికల హామీలు మా యొక్క బాధల్ని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి నారా లోకేష్ గారికి మేము మంగళగిరి నియోజకవర్గం పేదల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము, హర్షం తెలియపరచుకుంటున్నాం. అంటే ముఖ్యంగా గతంలో ఒక పార్టీ అధ్యక్షుడు కొడుకు, మాజీ సీఎం కొడుకు రేపు అధికారంలోకి వస్తే మంత్రి అయిపోతే ఇక్కడ ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు అనే ఎన్నో ఆరోపణలు వినిపించిన, ఎన్నో రకాల ప్రచారాలు జరిగినాయి. మరి 10 నెలల కాలం నుంచి కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉన్నారు? మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఏ ఆపద వచ్చినా కానీ ఆయనకి సమాచారం అందుద్ది. దానికి తగిన సిబ్బంది ఉన్నారు, పార్టీ యంత్రాంగం సిబ్బంది కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రజా సమస్యల్ని. ఆయన ఒక మంగళగిరికే కాదు రాష్ట్రానికి
మరి పరిశ్రమలు పెట్టుబడులు తేవడంలో కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పనని ఎన్నికల హామీ ఇచ్చిన భాగంగా ఆయన విదేశీ పెట్టుబడులు పారిశ్రామికవేత్తలను పిలిచి మంగళగిరికి ముఖ్యంగా అమరావతి రాజధానికి మహర్దశ పట్టిందని మంగళగిరి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏంటంటే అసలు మార్పు కనిపిస్తుందా నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత? ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి మార్పు మీరు చూశారు? నారా లోకేష్ మార్క్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇదివరకు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకి భిన్నంగా డైరెక్ట్గా ప్రజలు ఆయన వెళ్ళి కలవటం, కొత్త సిస్టమ్, ప్రజా దర్బారు. మరి నాయకులు రికమెండేషన్ చేసేది కాదు ఇది. ప్రజలను డైరెక్ట్గా రమ్మని ఆయన ఆహ్వానించడం చాలా సంతోషం. అది మంచి పాలసీ అది. ఎందుకంటే నాయకులు ఎమ్మటి వెళ్తే నాయకులతో మాట్లాడతాడు ఆయన, ప్రజలు డైరెక్ట్గా వెళ్తే ప్రజలతో మాట్లాడతాడు. ప్రజల్ని డైరెక్ట్గా కలవటం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండిద్ది. వాళ్ళ సాధక బాధలు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పుకోవడానికి ఇలా పరిష్కారం అయినవి. ఆయన్ని ప్రజా దర్బారులు వెళ్ళి సామాన్య ప్రజలు వెళ్ళి కలుసుకుంటే అర్జీ పెట్టుకుంటే పరిష్కారం అయినవి ఎన్నో ఉన్నాయి. డైరెక్ట్గా ఆయన వెళ్ళి ప్రజలు కలుసుకోవటం, దానికి ఒక వినూత్నమైన శ్రీకారం చుట్టాడు. ప్రజలకు అందుబాటులో లేడు అనేది వైసీపీ వాళ్ళ తప్పుడు ప్రచారం. అది ముందు నుంచి యాంటీ ప్రచారం పోగేస్తున్నారు.